కన్సర్న్స్ ఏమైనా ఉంటే కనుక whoever comes first స్టాండర్డ్ చెప్పేస్తాను. తర్వాత మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. ఫోర్సెస్ పరంగా ఏమైనా అది anytime with that 11 to 3 you can communicate. We'll share it by written format. ఏ కాన్స్టిట్యున్సీస్ పరంగా కూడా ఎలా ఉన్నా కూడా we will share it. కడప ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి 2024 జనరల్ ఎలక్షన్ ఫర్ పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీకి సంబంధించి వరకుని 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ మనకి నోటిఫికేషను రేపు 18వ తారీఖున మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ఇష్యూ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే పబ్లిక్ నోటీసు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ పరంగా నేను ఆల్ ఆర్ఓస్కి ఆల్ తహసీల్దార్ ఆఫీసర్స్ అన్నీ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ నామినేషన్స్ చూసుకుంటే 18వ తారీఖున మార్నింగ్ 11 నుంచి 3 PM వరకు, 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు నామినేషన్ స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా పార్లమెంట్ వరకు కలెక్టరేట్లో నేను ఆర్ఓ ఫర్ పార్లమెంట్గా నేను తీసుకోవడం జరుగుతుంది. బద్వేలుకి సంబంధించి వరకుని ఆర్డీఓ ఆఫీస్ బద్వేల్లో తీసుకోవడం జరుగుతుంది. మైదుకూరు వరకు ఎంఆర్ఓ ఆఫీస్ మైదుకూరులోని, ప్రొద్దుటూరు వరకు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ఆర్డీఓ ఆఫీస్ జమ్మలమడుగు, పులివెందుల ఆర్డీఓ ఆఫీస్ పులివెందుల, కమలాపురం ఎంఆర్ఓ ఆఫీస్ కమలాపురం, కడప వరకు ఆర్డీఓ ఆఫీస్ కడప వరకు అసెంబ్లీ నామినేషన్స్ 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు తీసుకోవడం జరుగుతుంది. 26వ తారీఖున పొద్దున్న 11 గంటలకి స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ కన్సర్న్డ్ ఆర్ఓ ఆఫీస్ ఎక్కడైతే నామినేషన్ స్వీకరించడం జరిగిందో అక్కడ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ 29వ తారీఖు వరకు మనకి విత్డ్రావల్ ఉంటుంది. ఆ రోజే ఫైనలైజేషన్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు స్టాటరీగా మనకి డేట్ ఆఫ్ పోల్ 13th మే మనకి డేట్ ఆఫ్ పోల్గా 4th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ మనకి పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4th జూన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటివరకు పొలిటికల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం జాగ్రత్తలు మనము నామినేషన్ ప్రక్రియలో చేసుకోవాలన్న దాంట్లో అపార్ట్ ఫ్రమ్ నామినేషను మనకి వాళ్ళకి ఎఫిడవిట్ ఏదైతే ఇవ్వాలో ఫామ్ 26 డిక్లరేషన్ కింద ఈచ్ క్యాండిడేట్స్ అసెట్స్, లయబిలిటీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఏ విధంగా ఫిల్ చేసుకోవాలన్న విషయం కూడా పొలిటికల్ పార్టీస్కి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఇవ్వాల్సిన సెక్యూరిటీ డిపాజిట్ కూడా పార్లమెంట్కి అయితే 25,000, అసెంబ్లీకి అయితే 10,000. ఇఫ్ ఎనీ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ వరకు కంటెస్టింగ్ క్యాండిడేట్ ఉంటే కనుక 12,500 and 5,000 చొప్పున వాళ్ళ సెక్యూరిటీ డిపాజిట్ ఇవ్వాలనే అంశం కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళకి ఒకవేళ ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్ కాన్స్టిట్యున్సీ నుంచి బయట ఎక్కడైనా కనుక ఓటర్ ఉంటే కనుక దాని సర్టిఫైడ్ కాపీ ఆఫ్ రోల్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము దానికి. సో ఎవరైనా ముందుగా పొలిటికల్ పార్టీస్ పరంగా కానీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా 11 to 3 మధ్యన క్లియర్ కట్గా వచ్చి ప్రీ స్క్రూటినీ చేసుకుని నామినేషన్ వేయొచ్చు. వీళ్ళు ఎన్కోర్లో కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు అప్లికేషన్స్ కూడా, కానీ అందులో అప్లై చేసినంత మాత్రం అది ఫైనల్ కాదు. అది ప్రింట్అవుట్ తీసుకుని ఫిజికల్గా ఇచ్చినప్పుడు మాత్రమే అది నామినేషన్ పత్రం కింద స్వీకరించడం జరుగుతుంది. దీంతోపాటు ఓత్ కూడా ఆర్ఓ ఆర్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఆర్ఓ ముందైనా చేయొచ్చు, వేరే ఎవరి దగ్గర అయినా కూడా చేసుకుని సర్టిఫికేట్ అయితే కావాలి, గెస్టెడ్ ఆఫీసర్ దగ్గర మనకి సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎఫిడవిట్ అండర్ ఫామ్ 26, సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్, ఫామ్ ఏ అండ్ ఫామ్ బి ఏదైతే రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ పార్టీ సైడ్ నుంచి వచ్చే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరైతే రికగ్నైజ్డ్ పార్టీస్ని కంటెస్ట్ చేస్తున్నారో అవి కూడా జతపరచాల్సి ఉంటుంది. ఒకవేళ లేట్ అయినా కూడా స్క్రూటినీ టైంకి ఖచ్చితంగా మాకు అందాల. ఒకవేళ క్యాండిడేట్ ఇప్పుడు రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ పరంగా నామినేషన్ వేసుకున్నా ఫామ్ ఏ ఫామ్ బి రాకపోయినా స్క్రూటినీ టైంకి ఫామ్ ఏ ఫామ్ బి కూడా వచ్చినా వీ విల్ యాక్సెప్ట్ దట్. కాపీ ఆఫ్ SC/ST క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ ఏవైతే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, ఓత్ ఎఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది,
ఫోటోగ్రాఫ్ కూడా క్లియర్ కట్గా వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాల్సిన ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ వరకు ఆల్ ప్రాస్పెక్టివ్ ఇంట్రెస్ట్ ఉన్న కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దిస్ ఈజ్ అ న్యూ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుని రావాలా. అది క్లియర్ కట్గా ఏ రోజు ఓపెన్ చేశారు, దాంట్లో బ్యాలెన్స్ జీరో ఉన్నట్టు, కొత్తగా ముందు ఎటువంటి యాక్టివిటీకి వాడిన బ్యాంక్ అకౌంట్ వీ విల్ నాట్ యాక్సెప్ట్. న్యూ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. దాన్ని ఓ ఎలక్షన్ ప్రాసెస్లో జరగబోయే జమలు ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ అకౌంట్లోనే చేయాల్సి ఉంటుంది. దాంతో కూడా స్పెసిమెన్ సిగ్నేచర్ పరంగా ఏవైతే తీసుకోవాలంటాయో దీని ప్రకారంగా నామినేషన్ ప్రక్రియ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రేపటి నుంచి 11 గంటల నుంచి 3 గంటల వరకు ఆల్ డేస్ చేస్తాము, ఎక్సెప్ట్ 21st విచ్ ఈజ్ ఆన్ సండే. ఆ రోజు నామినేషన్ స్వీకరించడం జరగదు. బట్ అదర్వైజ్ 25th వరకు చేసుకుంటాం. 26th స్క్రూటినీ, 29th లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్ అండ్ ఫైనలైజేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. దీని వరకు షెడ్యూల్ ఏర్పాట్లు చేశాము. దీంట్లో కొంచెం సెక్యూరిటీ పరంగా కూడా ఎస్పీ గారు కూడా కొంచెం బ్రీఫ్ చేస్తారు. 100 మీటర్స్ బయట వరకు ఎనీ ర్యాలీ పరంగా ఏమైనా వచ్చినా దాంతో రిస్ట్రిక్ట్ అవ్వాలా. 100 మీటర్స్ నుంచి ఓన్లీ 3 vehicles విల్ బి అలౌడ్ టు ఇన్సైడ్. ఆర్ఓ చేంబర్ లోపలికి 1+4 కంటెస్టింగ్ క్యాండిడేట్ ఆర్ ప్రపోజర్ +4 పీపుల్ విల్ బి అలౌడ్. నామినేషన్స్ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్ అయినా ఆర్ హిస్ ప్రపోజర్ ఆన్ హిస్ బిహాఫ్ ఆల్సో కెన్ ఫైల్ ద నామినేషన్. సో ఈ మెజర్స్ ఏవైతే తీసుకోవాలో సాధ్యంత వరకు పర్మిషన్స్ అన్ని తీసుకోవాలా. ఎప్పుడైతే క్యాండిడేట్ నామినేషన్ వేయడం జరుగుతుందో అప్పటి నుంచి ఆల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ డన్ ఇన్ ద ఫీల్డ్ విల్ బి అట్రిబ్యూటెడ్ టు ద క్యాండిడేట్. సో అప్పటి నుంచి పర్మిషన్స్, వెహికల్ పర్మిషన్స్ కానీ ప్రోగ్రామ్ పర్మిషన్స్ అన్నీ కూడా ఓన్లీ క్యాండిడేట్గా పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. పార్టీ పరంగా ఏమైనా ఎక్స్పెండిచర్ చేసుకోవాల్సి వస్తే స్టార్ క్యాంపెయినర్ పరంగానే స్టేట్ లెవెల్ పర్మిషన్ తీసుకుంటే దాని వరకు అలౌ చేయడం జరుగుతుంది. దీని వరకు కడప జిల్లాకి సంబంధించి వరకుని పార్లమెంటు, అదేవిధంగా 7 నియోజకవర్గాలుగా మన బద్వేల్, మైదుకూర్, ప్రొద్దుటూర్, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, కడప వరకు రేపు చేయాల్సిన ఏర్పాట్ల రీత్యా కంప్లీట్ తయారీ అంతా కూడా కంప్లీట్ చేసుకోవడం, ప్రిపేర్నెస్ అంతా కూడా కంప్లీట్గా ఉంది. ఇప్పుడు ఈరోజు 3 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కూడా ఈరోజు కడప జిల్లాకి రీచ్ అవ్వడం జరుగుతుంది. నామినేషన్స్ రేపు ప్రక్రియ స్టార్ట్ అవుతున్నారు కాబట్టి జనరల్ అబ్జర్వర్స్ కూడా ఎలగేట్ అయిన వాళ్ళు కూడా 24వ తారీఖు లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఖచ్చితంగా రావాల్సి ఉంది. వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా తప్పకుండా వస్తారని విషయం తెలియజేస్తాం. ఇది మన ఎలక్షన్ ప్రిపేర్నెస్కి సంబంధించి కంప్లీట్గా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తాం. ఇప్పుడు ఇది నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. నోటిఫికేషన్ అయినాక ఆల్రెడీ కలెక్టర్ గారు అన్ని డీటెయిల్స్ నీట్గా చెప్పేశారు. అందులో సెక్యూరిటీ పరంగా చూడాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్ ప్రెమిసెస్ ఉంటుందో అక్కడి నుంచి 100 మీటర్స్ యొక్క పెరిఫరీలో ప్రత్యేక రెగ్యులేషన్ అమలవుతాయి. 100 మీటర్స్ లోపల ఓన్లీ 3 vehicles పర్ క్యాండిడేట్ మాత్రం పర్మిటెడ్ ఉంటాయి. అదేవిధంగా డీబోర్డింగ్ పాయింట్ నుంచి లోపలికి రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్కి వెళ్ళే విషయంలో ఓన్లీ కంటెస్టింగ్ క్యాండిడేట్ +4 persons పర్మిటెడ్ ఉన్నాయని విషయం క్లియర్గా చెప్పడం జరిగింది. అదే ఇంకోసారి నేను కూడా ఎంఫసైజ్ చేస్తున్నాను. కానీ దీని అర్థం ఆ 100 మీటర్స్ బియాండ్ జనరల్ ఏరియాలో ఇష్టానుసారంగా చేయొచ్చు అనే కాదు. రెగ్యులర్ ఎంసీసీ గైడ్ లైన్స్ వర్తించిస్తుంది. ఈ ఓన్లీ 100 మీటర్స్ లోపల అయితే ప్రత్యేకంగా కొత్త గైడ్ లైన్స్ అప్లికేబుల్ అవుతాయి తప్ప ఏదైతే రెగ్యులర్గా ఎంసీసీ గైడ్ లైన్స్ ఎఫెక్ట్లో ఉన్నాయి అవి అదర్వైజ్ జనరల్ ఏరియాలో అవుట్ సైడ్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ ప్రెమిసెస్ అది అప్లికేబుల్ అవుతాయి. సో వెహికల్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ మీద ఏదైతే రిస్ట్రిక్షన్స్ ఉంటుంది, పబ్లిక్ ప్రోగ్రామ్స్ మీద ఏదైతే రెగ్యులేషన్స్ ఉంటుంది, ఏదైతే పర్మిషన్ అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది అవి అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా అప్లికేబుల్ అవుతాయి. ఓన్లీ థింగ్ ఈజ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ప్రెమిసెస్ దగ్గరగా ప్రత్యేకంగా ఈ కండిషన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా యాజ్ పర్ ద టోపోగ్రఫీ ఆఫ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ అందులో వీల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి నోడల్ డిఎస్పీ విల్ టేక్ ద డిసిజన్ టు అలౌ హౌ మెనీ కంటెస్టింగ్ క్యాండిడేట్ గ్రూప్స్ ఇంటూ ది రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆఫీస్ అట్ ఎ టైమ్. దీనికి స్టాచ్యుటరీగా ఒక నోడల్ ఆఫీసర్ డిఎస్పీ ర్యాంక్ అపాయింట్ చేయడం జరిగింది యాజ్ పర్ ది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్. అండ్ హీ హ్యాస్ ది మ్యాండేటరీ అండ్ ద స్టాచ్యుటరీ డ్యూటీ అండ్ ది అథారిటీ టు రెగ్యులేట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇన్ టు ది ఆర్ఓస్ ఆఫీస్. సో అప్పుడు సిచ్యువేషన్ని బట్టి ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ పార్లమెంటరీ కలెక్టర్ గారు ఉన్నారు. ఆయన ఆఫీస్ ప్రెమిసెస్ని బట్టి సిచ్యువేషన్ వేరే ఉంటుంది. ఇంకా వేరే చోట స్మాలర్ ప్రెమిసెస్ ఉండొచ్చు, రూమ్ కెన్ బి స్మాలర్, అక్కడ పరిస్థితి వేరే ఉంటుంది. సో నా
విజ్ఞప్తి ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఏంటంటే దయచేసి అక్కడ ఉన్నటువంటి నోడల్ డిఎస్పీ గారి యొక్క డ్యూటీ నిర్వహించే విషయంలో మీరు గైడ్లైన్స్ని ఫాలో చేసే విషయంలో డిసిప్లిన్ మెయింటైన్ చేసే విషయంలో మీరు కోఆపరేట్ చేయండి. We will be implementing it strictly. There has to be no commotion, no disturbance and lack of discipline in the matter. Commission is very clear about it. ఎప్పుడు కూడా ఈ నామినేషన్ విషయంలో అది ప్రాసెస్ జరిగేటప్పటికి డిస్టర్బెన్స్ కానీ కమోషన్ కానీ ఏదైనా జరిగితే దానిపైన ఖచ్చితంగా కూడా చట్టపరమైన తీవ్ర యాక్షన్ ఉంటుందని తెలియజేస్తున్నాను. కమిషన్ ఆల్సో టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ యాజ్ మెనీ వర్డ్స్ ఇన్ ద మాన్యువల్ గివెన్ ఫర్ ది పోలీస్ ఆఫీసర్స్. సో ఈ యొక్క వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ వుడ్ లైక్ టు జస్ట్ ఇన్ఫార్మ్ ఎవ్రీబడి. అదేవిధంగా ఇంకా ఎందుకంటే మంచిది అని ప్లీజ్ కోఆర్డినేట్ ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే ఇప్పుడు ముహూర్తాలు ఉంటాయి. యాజ్ పర్ ది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో మంచి ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఒకేసారిగా పోయి ఆ ముహూర్తంని వినియోగించి నామినేషన్ ఫైల్ చేస్తామని అనుకుంటారు. కాబట్టి దయచేసి ప్లీజ్ కాంటాక్ట్ యువర్ రిటర్నింగ్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ యువర్ నోడల్ డిఎస్పీ ఇన్ అడ్వాన్స్. నోడల్ డిఎస్పీ ఆల్రెడీ ప్రతి కాన్స్టిట్యున్సీకి మాకు నోడల్ డిఎస్పీ ఆల్రెడీ ఉన్నారు, ఇంతకు ముందు నుంచి ఉన్నారు. ఇప్పుడు పార్లమెంటరీ సందర్భంగా నామినేషన్ ప్రాసెస్కి ఇంకొక నోడల్ డిఎస్పీని మనం నిన్న అపాయింట్ చేశాము. సో మై రిక్వెస్ట్ టు ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ప్లీజ్ be in touch with your RO, be in touch with your nodal DSP and make sure that this is conducted in a very orderly manner. ఎందుకంటే ఇందులో ఏమాత్రం కూడా డిస్టర్బెన్స్ చేయడానికి వీలు లేదు. దీనిపైన కమిషన్ కానీ ఇంతకుముందు మాకు వచ్చే ఉత్తర్వులు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. సో ప్లీజ్ కోఆపరేట్. మనం కూడా అందరికీ కూడా ఆన్ అ ఫేర్ బేసిస్, ఈక్వల్ బేసిస్, ఎక్వానిమస్ బేసిస్ వీ విల్ ఆల్సో బి ఫెసిలిటేటింగ్ ది ఎంటైర్ ప్రాసెస్. అది నామినేషన్ ప్రాసెస్ అయినాక కూడా అనుచరులు, సహచరులు అందరూ కూడా వారందరికీ కూడా పద్ధతిబద్ధంగా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ అక్కడి నుంచి మళ్ళీ రిట్రీట్ అయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఉంది అని తెలియజేస్తున్నాను. మనం ప్రతి చోట కూడా అడిక్వేట్ సెక్యూరిటీ బందోబస్త్ హ్యాస్ బిన్ డిప్లాయిడ్, నాట్ ఓన్లీ అట్ ది ఆర్ఓస్ ప్రెమిసెస్ బట్ అట్ ద సేమ్ టైం టౌన్లో కూడా మేజర్ జంక్షన్స్లో కూడా వీ విల్ బి డూయింగ్ ఇట్. ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అడిక్వేట్ డిప్లాయ్మెంట్ ముందు నుంచి కూడా జరుగుతున్నట్టుగా నేను తెలియజేస్తున్నాను. వీ విల్ కంటిన్యూ ద సేమ్ థింగ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది నామినేషన్ ప్రాసెస్. థ్యాంక్ యూ.